అందరికీ నమస్తే. శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన 'మనసు పొరల్లో' అనే నవల 4వ భాగం. నువ్వేం చేస్తావే? ఇంతకీ ఇప్పుడు మేము బాధపడుతున్నది మాకు జరిగిన అవమానాన్ని గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి. ఇటువంటి వ్యక్తితో నువ్వెలా సంసారం చేస్తావో ఏమో. ఓదార్పుగా తల నిమురుతూ భయంగా చూస్తూ అంది రాధిక. పోనీ నువ్వు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళిపో. జరిగిందంతా అన్నయ్యతో చెప్పు. అతను కాస్త నచ్చ చెప్తే ప్రవర్తన మారచ్చు అంది భార్గవి. కౌసల్య, ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే మతిపోతుంది. మామూలుగా కాలేజీకి వచ్చేయకూడదు అంది మైథిలి. నన్ను కాలేజీ మానేయమన్నాడే అంది వెక్కి వెక్కి ఏడుస్తూనే కౌసల్య. అలాగా? కాలేజీలో అందరితోటి ఏం చెప్పాడో తెలుసా? పెళ్ళయ్యాక చదువుకోనంటుందని, కాలేజీకి రమ్మని నేనెంత బతిమిలాడినా రానంటే రానందని, ఎంత చదువుకున్నా భార్య స్థానం భర్త పిల్లల మధ్య కదా, హాయిగా ఇల్లు చూసుకోవటంలోనే నాకు తృప్తిగా ఉంటున్నదని అలా అన్నామని చెప్పాడు. మేము మొదట నమ్మలేదు, కానీ తర్వాత కాబోలనుకున్నాము. అలా చెప్పాడా? లయ్యర్ అంది పళ్ళు కొరుకుతూ కౌసల్య. ఆశ్చర్యంగా ఉంది. అబద్ధాలు కూడా ఇంత బాగా చెబుతాడా? ఎటువంటి వ్యక్తి చేతిలో పడ్డావే. యు ఆర్ సో ఇంటెలిజెంట్, బ్యూటిఫుల్. ఇదేం కర్మ? అన్నీ ఉండి, డబ్బుండి, అమ్మా నాన్న లేకపోయినా ప్రేమించే అన్నయ్య వదిన ఉండి ఇలా బోల్తా పడ్డావు. ఇది కేవలం నీ తెలివి తక్కువతనమేననిపిస్తుంది. జాలి, దయా, దాక్షిణ్యం అంటూ గోతిలో పడ్డావు అంది రాధిక. రాధి, అతడు చెప్పే ప్రతి వాక్యంలో సగం వాక్యం అబద్ధమే. అబద్ధాలు పుట్టతను. అన్నయ్యతో కూడా అలాగే అబద్ధాలు చెప్పాడు. అయితే అన్నయ్యకి నా సంగతి తెలుసు కనుక నమ్మలేదు. కానీ ఎంతో బాధపడ్డాడు. నన్ను ఒక ప్రొఫెసర్గా చూడాలని కోరుకున్నాడు అన్నయ్య. నాకు ఒక అందమైన భర్త దొరికి నేను ఆనందంగా ఉంటే చూడాలని ముచ్చటపడ్డాడు. కానీ నేనేం చేశాను? అతని ఆశలన్నీ అడియాసలు చేసి చదువుకు స్వస్తి చెప్పి ఒక అనామకుడికి అనాకారికి భార్యనయ్యాను. అంతేకాదు, ఒక దుష్టుడికి సంస్కారహీనుడికి ఇల్లాలనయ్యాను అంటూ తల బాదుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. రాధిక, భార్గవి, మైథిలి కూడా ఏడ్చేశారు. మీ అన్నయ్య మరీ అంత తొందరపడకుండా ఉండవలసింది. నువ్వు పొరపాటు పడ్డా అతను కరెక్ట్ చేయవలసింది అంది వీణ. నా కర్మలో ఇలా రాసుంటే ఎవరికీ ఏమీ తోచదు అంది నిర్లిప్తంగా కౌసల్య. నిశ్శబ్దం అందరి మధ్య భయంకరంగా నిలిచింది. అందరి మనసులు బాధతో బరువెక్కాయి. కాసేపటికి తేరుకుని, కౌసల్య, నిన్ను జాగ్రత్తగా ఉండమని, తెలివిగా మసులుకోమని చెప్పటం తప్ప ఇంకేమీ చెయ్యలేని నిస్సహాయులం. వెళ్ళొస్తామే అంది. రాధిక దుఃఖాన్ని ఆపుకోవటానికి మునిపళ్లతో క్రింద పెదవిని నొక్కిపెడుతూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంది కౌసల్యని కౌగిలించుకుంటూ భార్గవి. ఐ హోప్ టు సీ యూ అగైన్ అంది చెయ్యూపుతూ మైథిలి. కళ్ళు వర్షిస్తూ ఉంటే, హృదయం బద్దలయ్యేలా బరువెక్కి ఊగిపోతూ ఉంటే, ఈ జన్మకివే ఆఖరి చూపులా? వీళ్ళు మళ్ళీ నన్ను చూడటానికి రారు కదూ. ఒకవేళ నేను చచ్చిపోతే పానకాల మీద మీకెంత అసహ్యం ఉన్నా, కోపం ఉన్నా అన్నీ మర్చిపోయి కనీసం నా శవాన్ని చూడటానికి రండి. మీరు రాల్చే ఆ కన్నీటి బొట్లు నా ఒంటి మీద పడకపోతే నా ఆవేదన చల్లారదు, నాకు మనశ్శాంతి ఉండదు అంది రాధికను పట్టుకుని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ. కౌసల్య, కౌసల్య, ఏమిటా పిచ్చి మాటలు? నీకిష్టం లేకపోతే అతడితో సంసారం చేయటం మానేయి, విడాకులిచ్చేసేయి. అంతేకాని ఏమిటా పిచ్చి పిచ్చి ఆలోచనలు? కౌసల్య, చదువుకున్న దానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? సమస్యకి పరిష్కారం చావు కాదు. తెలివిగా సమస్యల్లోంచి బయటపడి జీవితాన్ని దిద్దుకోవాలి. అంతేకాని చదువు లేని దానిలా పాతకాలపు మనిషిలా ఏమిటా మాటలు? విడాకులిచ్చేయి, ఎంఏ పూర్తి చేయి, నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. ఈ పెళ్ళి గిళ్ళి అంతా ఒక పీడకలనుకో. కొత్త జీవితం గురించి ఆలోచించుకో. అంతేగాని చావు గీవు అనేది అవివేకులు, బలహీనులు చేసే పని. ఏది నాకు మాటివ్వు, ఇంకెప్పుడు ఇలా ఆలోచించను, ఇలా మాట్లాడను అని అంటూ చేతిలో చెయ్యి వేయించుకుంది రాధిక. అందరి మనసుల్లో ఆవేదన, అందరి గుండెల్లో ఆరాటం.
ఎంత చక్కగా గడుపుదామని వచ్చారో అంత బాధను మూటగట్టుకుని పోయారు. రాధిక, భార్గవి, మైథిలి, వీణ ఎంత సంబరపడిపోయిందో స్నేహితులను చూసి కౌసల్య. అంత కుంగిపోయింది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే. వదల్లేక వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు స్నేహితులందరూ. ఇల్లంతా నిశ్శబ్దం, మనసు నిండా చీకటి. మంచం మీదకెళ్ళి దిండులో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కౌసల్య. గంటల కొద్దీ ఏడవటం వల్ల, మనసు నిండా బాధ చీకటిలా అలుముకోవటం వల్ల జ్వరం వచ్చినట్లయింది కౌసల్యకి. తల బద్దలైపోతూ ఉంటే అతి కష్టం మీద లేచి వెళ్ళి కాఫీ కలుపుకుని తాగింది. తల తిరుగుతున్నట్లుగా ఉంటే వెళ్ళి మంచం మీద పడుకుంది. చీకటి పడుతున్న సమయానికి మెల్లగా చేతులు ఊపుకుంటూ వచ్చాడు పానకాలు. ఏమీ పడుకున్నావు, జ్వరం వచ్చిందా అడిగాడు అతి సాధారణంగా. ఆ అడగడంలో ఆప్యాయత లేదు, అభిమానం లేదు, ఆదరణ అంతకంటే లేదు. ఒక రకమైన వ్యంగ్యం ఉంది. కౌసల్య మాట్లాడలేదు. ఏయ్ నిన్నే అంటూ దగ్గరికొచ్చాడు. కౌసల్య అతనికి దూరంగా జరిగి మరోవైపుకి తిరిగి పడుకున్నది. ఓహో, అలకపాన్పు వేశావా అన్నాడు బుగ్గ మీద గిచ్చుతూ. ప్రేమతో బొగ్గ గిచ్చితే ఆ నొప్పి కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. దాన్ని స్వీట్ పెయిన్ అనొచ్చు. కానీ ఇలా హేళనగా గిచ్చితే నొప్పికి అసహ్యం జోడింపై మరీ బాధ అనిపిస్తుంది. అమ్మా అంది మూలుగులా. లే, నాకు కాఫీ కావాలి అన్నాడు పానకాలు. ఆ గొంతులో అభ్యర్థన లేదు, ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉన్నది. వెంటనే లేవలేకపోయినా కాసేపు ఆగి తప్పదన్నట్లుగా లేచి కాఫీ చేసిచ్చింది. మరీ ఇంత తీయగా తగలేసేవేం కాఫీ? చేయటం ఇష్టం లేకపోతే మానేయి. నీ మొహం ఏడ్చా, ఇంత తీయగా ఎవరైనా తాగుతారా అంటూ తాగగా కప్పులో కాస్త మిగిలిన కాఫీని ఆమె మొహాన పోశాడు పానకాలు. కౌసల్యకి ఒళ్ళు మండిపోయింది. కాఫీ మొహం మీద బట్టల మీద పడి మరకలు కట్టింది. శరీరం చిల్లులు పడి నరాలు చిట్లిపోతున్నంత బాధ కలిగింది. కోపంతో కళ్ళు చింతనిప్పులయ్యాయి. కాఫీ మొహాన పోయగానే అనుకోని ఆ చర్యకి ఉలిక్కిపడ్డ కౌసల్య కోపంతో ఉరుముతూ అతని కేసి చూసి, ఎంగిలి కాఫీ మొహాన పోయటానికి మీకు సిగ్గుగా లేదు? అక్షరం అక్షరం నొక్కి నొక్కి అన్నది. సినిమా డైలాగులాగా, కోపంలో కూడా నీ రూపం ఎంత బాగుందో అంటూ దగ్గరికి వెళ్ళిన పానకాల్ని ఒక్క తోపు తోసి దూరంగా జరిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి బేసిన్ దగ్గర సబ్బుతో మొహం కడుక్కునొచ్చింది కౌసల్య. ఎప్పుడొచ్చాడో వెనక నుంచి వచ్చి గట్టిగా పెనవేసుకుని బొగ్గని గట్టిగా కొరికేశాడు పానకాలు. అతని చేతుల్లోంచి విడిపించుకోవటానికి పెనుగులాడింది కౌసల్య. ఆ పెనుగులాటలో డైనింగ్ టేబుల్ కొన కడుపులో గుచ్చుకున్నది. బాధతో మెలికలు తిరుగుతూ కుర్చీలో కూర్చుండిపోయింది. కళ్ళ నుండి నీళ్లు ప్రవాహంలా కారాయి. కౌసల్య, నీ తెల్లటి బుగ్గ మీద నీలంగా ఎలా ముద్రపడిందో చూడు. అది ముద్దంటే అలా ఉండాలి. కౌసల్య, ఆ మచ్చ ఎలా ఉందో తెలుసా? చందమామలో ఉన్న మచ్చలాగా ఉంది. వెళ్ళి అద్దంలో చూసుకో. నీ బొగ్గకి పెద్ద దిష్టి చుక్కలాగా ఉంది అంటూ నవ్వాడు పానకాలు. కడుపుకి తగిలిన దెబ్బ నొప్పి కన్నా, బుగ్గ మీద కొరకటం వల్ల కలిగే మంట కన్నా గుండెల్లో రగిలే జ్వాలలు ఆమెను దహించి వేస్తున్నాయి. మతిభ్రమణం కలిగిన దానిలా యూ యు ఆర్ ఎ బ్రూట్ అంటూ అరిచింది భూమి దద్దరిల్లేలా. అవును, నేను బ్రూట్నే. అయితే ఈ బ్రూట్ని పెళ్ళాడిన నువ్వు కూడా ఒక బ్రూట్వే అంటూ ఆమె కేసు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బాధతో అతనికి ఏమాత్రమూ నిమిత్తం లేనట్లు నవ్వుతూ అతను అలా వెళ్ళిపోవటం కౌసల్య ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. అతని మీద అసహ్యం 100 రెట్లు పెరిగింది. కన్నీళ్లు దారలా చెంపల మీద కారి చీరను తడిపేశాయి. ఆవేశం బుసలు కొట్టి రోషం పడగ విప్పిన పాములా పైకొచ్చింది. అతని మొహం ఈ జన్మలో చూడకూడదనుకున్నది. స్నేహితుల మాటలు గుర్తొచ్చాయి. చస్తాననుకోవటమేమిటే ఫూలిష్గా, కలిసి కాపురం చేయటం ఇష్టం లేకపోతే విడాకులిచ్చేసేయి అని. వెంటనే కళ్ళు తుడుచుకుని బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని గబగబా బట్టలన్నీ సూట్ కేసులో సర్దేసింది. బొట్టు పెట్టుకుందామని అద్దంలో మొహం చూసుకుంది. బుగ్గ మీద నల్లగా కమిలిపోయిన మచ్చ మళ్ళీ జరిగిందంతా గుర్తు చేసింది. కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లను చేతి రుమాను కొసలతో నెమ్మదిగా తుడిచేసింది. దాచాలని ఎంత కాటుక పెట్టుకున్నా ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళు ఎర్రగా మందార మొగ్గల్లాగా ఉన్నాయి.
గుండ్రంగా కుంకుమ బొట్టు పెట్టుకుని గబగబా తలుపులన్నీ మూసేసి వీధి తలుపుకు తాళం పెట్టింది. చెంప మీద మచ్చ కనబడకుండా హ్యాండ్ కర్చీఫ్ని అడ్డంగా పెట్టుకుని పక్కింటికెళ్ళి తాళం చెవులు వాళ్ళకిచ్చేసి, మా వారొస్తే ఈ తాళాలు ఇచ్చేయండి, నేను మా అన్నయ్య గారింటికెళ్తున్నాను అని చెప్పి రిక్షా పిలిచి సూట్ కేసు రిక్షాలో పెట్టి పోనీ అంది. రిక్షా కదిలాక గుండె మీద నుంచి పెద్ద బరువు దిగినట్లుగా ఫీల్ అయింది. అంతదాకా తను వెళ్లే లోపల పానకాలు వచ్చేస్తాడేమోనన్న భయం ఆమెను కంగారు పెట్టేసింది. రిక్షా స్పీడుగా పోతోంది. రిక్షా చక్రాలకి గంటలు కట్టినట్లున్నాడు రిక్షావాడు. రిక్షా చక్రాల కదలికలకి గంటలు గల్లు గల్లుమని మోగుతున్నాయి. ఆ చప్పుడు, చల్లటి గాలి అలసిపోయిన శరీరానికి మనసుకి హాయిగా అనిపించింది. మనసు దూదిపింజలా ఎగిరిపోతున్నట్లు అనిపించింది. బయటి ప్రపంచాన్ని చూసి ఎన్నో ఏళ్లైనట్లు అనిపించింది. అంత ప్రశాంతత, హాయి ఈ మధ్యకాలంలో ఎన్నడూ అనుభవించలేదనిపించింది. ఈ పీడ ఇంతటితో తెగదంపులు చేసుకోవాలి, మళ్ళీ మామూలుగా కాలేజీలో చేరాలి, చదువుకోవాలి. అలా అనుకోగానే ఒంట్లోనికి కొండంత బలం వచ్చినట్లు అనిపించింది కౌసల్యకి. పొట్ట మీద చేయి పెట్టి చూసుకుంది. పొట్ట ఎత్తుగా అనిపించింది. బిడ్డ లోపల తిరుగాడుతుందంటారు, ఇదేనేమో అనుకున్నది. తన బిడ్డ, తను తల్లి కాబోతుంది. అలా అనుకోగానే ఏదో కొత్త భావం. ఒళ్ళు పులకరించింది. పానకాలతో విడాకులు తీసుకుంటుంది. తనకు పుట్టబోయే పాపో బాబో ఎవరైనా సరే తనకి నచ్చిన విధంగా పెంచుకుంటుంది. పెద్ద చదువులు చదివిస్తుంది. తన జీవితమంతా దారపోసి తన బాబుని ప్రయోజకుడిగా తయారు చేస్తుంది అనుకుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది కౌసల్యకి. బాబే అని గ్యారెంటీ ఏమిటి? పాప అయితే? ఒక్క నిమిషం ఏదో భయం లాంటిది. పాప అయితే మాత్రమేం, దానికేం లోటు రాకుండా అమ్మా నాన్న రెండూ తనే పెంచుతుంది, బాగా చదివిస్తుంది. ఆడపిల్లంటూ పిరికిమందు వేయకుండా ధైర్యంగా ఉండేలా కరాటేతో సహా అంతా నేర్పించి మగపిల్లవాడిలా పెంచుతుంది అలా అనుకుంది. అంతలో ఇల్లొచ్చేయటంతో తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ రిక్షా దిగి సూట్ కేసు తీసుకుని రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించివేసింది. ఇల్లు చూడగానే ఎంతో ఆనందంగా అనిపించింది కౌసల్యకి. సూట్ కేసు తీసుకొచ్చి మెట్లెక్కి వసారాలో అడుగు పెడుతూ ఉంటే ఏదో తెలియని భయం ఆవరించింది ఒక్క నిమిషం. అంతలోనే ఆ గది, ఆ తలుపులు అన్నీ తనని పలకరిస్తున్నట్లుగా అనిపించింది. ఆ భావం సంతోషమే. వదినా, వదినా అని పిలుస్తూ లోపలికెళ్ళింది. రాధ పకోడీలు చేసింది. సుధాకరు, పిల్లలు అంతా కలిసి తింటున్నారు కబుర్లు చెప్పుకుంటూ. కౌసల్యని చూడగానే, రారా సమయానికొచ్చావు, వెదర్ డల్గా మబ్బుగా ఉంది కదూ, వేడివేడిగా ఉల్లిపాయల పకోడీలు తినాలనిపించింది. అందులో మీ వదిన చేస్తే నీకు తెలుసుగా, అలా తింటూ ఉండిపోవడమే. స్మిత, అత్తయ్యకు ఒక ప్లేట్ తెచ్చిపెట్టమ్మా అంటూ. బావగారు రాలేదా అన్నాడు సుధాకర్ గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ. రాలేదన్నయ్య అంది ముక్తసరిగా కౌసల్య. ఏమీ, ఎందుకని? ఇంట్లో లేరు, ఎటో వెళ్ళారు. పోన్లే, మంచి పని చేశావు. పకోడీలు చేస్తున్నప్పటి నుంచి నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 100 ఏళ్ల ఆయుష్. వీళ్ల సంభాషణ విని లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది రాధ. ఎడం చేత్తో, ఆ పిండి చేత్తోనే పకోడీల పళ్ళెం పట్టుకుని. చూసావా మా వార్త నీకు ఎలా అందిపోయిందో? దీన్నే టెలిపతి అంటారు. పిండి కలిపినప్పటి నుంచి నీ మాటలే, ముఖ్యంగా మీ అన్నయ్య కలవరిస్తున్నారు అంటూ భర్త వైపు తిరిగి, అమ్మయ్య, ఇంకా అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి తృప్తిగా తినండి అంటూ, ఉండండి వేడిగా పట్టుకొస్తాను అని వంటింట్లోనికి వెళ్ళింది రాధ. మళ్ళీ వెంటనే వేడివేడి పకోడీలు ప్లేట్ నిండా పెట్టి వద్దంటున్నా వినకుండా సగం కౌసల్యకి, సగం సుధాకర్కి వేసింది. వద్దొదినా, నాకు చాలు అంటూ వంగి 2 చేతులు అడ్డం పెట్టడం వల్ల చెంప మీద మచ్చ కనబడకుండా ఇంతసేపు కర్చీఫ్ని ఎడంచేత్తో పట్టుకుని చెంపకి చెయ్యి నాంచుకుని కూర్చున్న కౌసల్య ఆ మచ్చ సంగతి మర్చిపోయింది. స్మిత ఆ మచ్చను చూసి, అత్తయ్య, చెంప మీద దెబ్బ తగిలిందా? ఏదైనా పురుగు కరిచిందా అని అడిగింది ఆరిందాల. తడబడుతూ కౌసల్య ఎడంచేత్తో కర్చీఫ్ని మచ్చ దగ్గర పెట్టుకున్నది. అప్పటికే రాధా, సుధాకరు ఇద్దరూ దాన్ని చూసేశారు. అనుభవజ్ఞులు కనుక
దాన్ని చూసి ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. అత్తయ్యకి దెబ్బ తగిలితే అమ్మా నాన్న అలా ఎందుకు నవ్వుకుంటున్నారో అర్థం కాని స్మిత వారి కేసి అలా చూస్తుండిపోయింది. కౌసల్య మాత్రం సిగ్గుతో చచ్చిపోతూ తల వంచుకుని మరీ టేబుల్కి కరుచుకున్నట్లుగా వంగిపోయింది. తినడం పూర్తి చేసి సుధాకర్ చేతులు కడుక్కునొచ్చి గదిలో ఉన్న కౌసల్య సూట్ కేసును చూసి కతుక్కుమన్నాడు. అతనికేదో అనుమానం వచ్చింది. అడగాలనుకున్నాడు. కానీ తనకన్నా రాధే కౌసల్య దగ్గర నుంచి అన్ని విషయాలు రాబట్టగలదని ఆలోచించి వెంటనే ఏమీ అనకుండా రాధని పిలిచి సూట్ కేసు చూపించి మెల్లగా సంగతేమిటో తెలుసుకోమన్నాడు. ఆమెకు కూడా అనుమానం వచ్చింది. కౌసల్య ఒక్కరితే ఇలా పెట్టుకుని వచ్చేయటం ఆమె మొహంలోని ధైర్యం అనుమానాన్ని బలపరిచాయి. నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే కౌసల్య అలా ఉదాసీనంగా ఉన్నప్పుడే అనుకున్నది ఏదో జరుగుంటుందని. మెల్లగా అడుగుదాంలే అని ఊరుకుంది రాధ. తినటం పూర్తి చేసి చెయ్యి కడుక్కునొచ్చింది. స్మిత కూడా తినటం పూర్తి చేసి అత్త పక్కనే నుంచుంది. ఇవాళ స్కూల్కెళ్ళావా అడిగింది కౌసల్య స్మితని. ఓ అంది వెళ్ళానని తల ఊపుతూ స్మిత. నీ ఫ్రాక్ చాలా బాగుంది, కొత్తదా అడిగింది కౌసల్య. అవును, డాడీ తెచ్చారు మొన్నే బాంబే నుంచి. డాడీ బాంబే వెళ్ళారా? ఎప్పుడు? నీకు తెలియదా? నీతో చెప్పాలని నాన్నగారు బయలుదేరుతుంటే మావయ్య గారే ఇక్కడికి వచ్చారు. కౌశల్యతో నేను చెప్తానులేండి అన్నారు. ఆ రాత్రి ఇక్కడే భోంచేశారు కూడా. నాన్నగారు నీకోసం మమ్మీ కోసం జార్జెట్ చీరలు కూడా తెచ్చారు. నాన్నగారు అమ్మ వచ్చి నీకు ఇద్దామనుకున్నారు ఇవాళ. వాళ్లతో నేను కూడా వద్దామనుకున్నాను. అందుకే ఈ ఫ్రాక్ వేసుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేశావు. ఉండు, ఫ్రాక్ మార్చుకుని వచ్చేస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది స్మిత. కౌసల్య ఒంటరిగా ఉండటం చూసి, కౌసల్య, అన్నయ్య బాంబే వెళ్లే ముందు మీ ఆయన ఇక్కడికి వచ్చారు. అసలు ఆ రోజు మేమే నిన్ను చూడాలని బయలుదేరుతుంటే ఆయనే వచ్చారు. ఇక్కడ చాలాసేపు ఉండి భోంచేసి వెళ్లారు. ఆ సంగతి నీతో అసలు చెప్పనే లేదా అడిగింది రాధ. లేదు అంది కౌసల్య. ఆశ్చర్యంగా ఉందే అంది రాధ. కౌసల్య ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా కన్నీళ్లు ఆగకుండా ఉప్పెనలాగా తోసుకొస్తున్నాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది. కౌసల్య, నీలో నువ్వు చాలా బాధపడిపోతున్నట్లున్నావు. ఎంతో ఉత్సాహంతో ఉండే నీ మొహం ఇలా దీనంగా ఎందుకుంది? అసలేం జరిగింది ఈ మధ్యన? చెప్పమ్మా అంది తల నిమురుతూ ఆప్యాయంగా రాధ. ఆమె మాటల్లోని అభిమానానికి, ఆదరణలోని వెచ్చదనానికి అంతసేపు గుండెల్లో ఉండచుట్టుకుపోయిన బాధ నిప్పుల్లో కరిగిన ఉక్కులా ద్రవించి గొంతులోంచి కన్నీరై ప్రవహించి కళ్ళల్లోంచి పొంగుకొచ్చి కళ్ళు మొహం ఏకం చేశాయి. వదినా అంటూ ఆమెను చుట్టేసి పసిపిల్లలా ఏడ్చింది కౌసల్య. అలా ఏడుస్తున్న కౌసల్యని చూసి ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని ఊహించుకున్నది రాధ. ఆమె బాధ కొంత తగ్గి కాస్త ఉపశమనం కలిగాక తనే చెబుతుంది ఏం జరిగిందోనని అనుకుంటూ మాట్లాడకుండా వీపు నిమురుతూ ఓదార్చింది రాధ. కాసేపటికి ఏడుపు మాని కుర్చీలో కూర్చుంది. బట్టలు మార్చుకొచ్చిన స్మిత కౌసల్య ఏడవటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రితో చెప్పింది. సుధాకర్ కంగారుగా పరిగెత్తుకుని వచ్చాడు. కౌసల్య రాధని కౌగిలించుకుని ఏడవటం చూసి ఏదో అనే లోపలే రాధ మాట్లాడకండి అని సైగ చేయటంతో వెనక్కి వెళ్ళిపోయి తన గదిలో కూర్చున్నాడు. ఇదంతా చూసిన స్మిత తను కూడా మాట్లాడకూడదని అక్కడుండకూడదని గ్రహించి వెళ్ళి టీవీ ముందు కూర్చుంది ఏమీ తెలియని దానిలాగా. కౌసల్య రాధ దగ్గర ఏ విషయమూ దాచకుండా అంతా చెప్పింది. అతనన్న మాటలు, ప్రవర్తించిన తీరు అంతా విన్నాక రాధకి కూడా అతనంటే అసహ్యం వేసింది. కానీ ఏం చేస్తుంది? అసలేం చేయాలి? అతనిని ఎలా మార్చటం? అతను మారుతాడా అసలు? మారకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకి సమాధానం దొరకక ఆలోచిస్తూ ఉండిపోయింది. అవన్నీ తర్వాత ఆలోచిద్దాంలే, ముందు దాన్ని రెస్ట్ తీసుకొని అన్నాడు సుధాకర్. అలవాటు పడ్డ ఇల్లే కాదు, అన్నా వదినల ఆప్యాయతతో అల్లుకుపోయిన మల్లెపందిరది.
మనసనే కుసుమాలతో మమతల పందిళ్లు వేసుకున్న పొదరిల్లు అది. కౌసల్య మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. తుఫాను వెలిసిన తర్వాత నెలకొన్న ప్రశాంతతలా. అంతవరకు అనుభవించిన నరకయాతన ఒక్కసారిగా తగ్గిపోయేసరికి ఏదో నీరసం ఆవహించినట్లు అనిపించింది కౌసల్యకి. తన గదిలోనికి వెళ్ళి బట్టలు మార్చుకుని నైటీ వేసుకునేసరికి శరీరం తేలిపోతున్నట్లు అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటూ మంచం మీద వాలిపోయింది. అంతవరకు కౌసల్యనే చూస్తూ నుంచున్న స్మిత తను కూడా నైటీ వేసుకునొచ్చి అత్తయ్య అంటూ వెళ్ళి పక్కనే పడుకుంది. కథ చెప్పవు అంటూ. అలాగే అంటూ కథ చెప్పటం మొదలుపెట్టింది. వింటూ ఊకొడుతూ పడుకున్నది స్మిత కౌసల్యని చుట్టుకుని. కథ చెబుతూ కౌసల్య కూడా నిద్రలోనికి జారిపోయింది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.